టైం ఇస్తారు వీళ్ళు. మనం ఇప్పుడు నేను ఒక 20 లక్షలు, ఇప్పుడు మీరే ఉన్నారు ఒక 20 లక్షలు రియల్ ఎస్టేట్లో ఒక 20 లక్షలు ప్లాట్ కొన్నారు, దాన్ని 60 లక్షలకు అమ్మిండ్రు, మీకు క్యాపిటల్ గెయిన్ అయితే పడుతుంది. కానీ విత్ ఇన్ 6 months ఈ 60 లక్షలు మళ్ళీ ఇన్వెస్ట్ చేసిన అనుకోండి రియల్ ఎస్టేట్లోనే, మీకు ట్యాక్స్ ఉండదు కదా, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఉండదు ఇక్కడ. సో ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ సార్ ఒకటి, ఇప్పుడు లిక్విడ్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా, ఎందుకు లిక్విడ్ ఎందుకు చేసుకోవాలి? నీకు తినడానికి లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీ కానీ హెల్త్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎడ్యుకేషన్ అంటే మనకు ముందే ప్లానింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు మా పాప 10th అయిపోయింది, ఇంటర్కి ఇంత అమౌంట్ కావాలి, ఇవి నేను ఇక్కడ చేర్చుకోవాలి, సో నేను ఈ ప్లాట్ని ఈ రోజు కల్లా అమ్ముకోవాలి, ఓ 6 months ముందే ప్లాన్ చేసుకుంటారు, లేకుంటే 1 year ముందే ప్లాన్ చేసుకుంటారు కదా. ఇమ్మీడియట్గా ఈ రోజే 10 లక్షలు కట్టాలి అని చెప్పేసి మీకు నోటీస్ అయితే రాదు కదా. రాదు కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంది అంటే, మనం ప్రైవేట్గా డిస్కస్ చేసిందే ఒక పాయింట్, ఎప్పుడు మీకు ఒక 20 లక్షలు ఇమ్మీడియట్గా అవసరమైంది చెప్పండి మీ లైఫ్లో? ఎప్పుడు కాలేదు. గత మీ మొత్తం లైఫ్ స్పాన్లోనే అంటే 20 లక్షలు ఇమ్మీడియట్గా ఈ రేపే కట్టాలి ఎప్పుడు కాలేదు. ఎవరికి కాదు సార్. అన్ని డబ్బులు ఇమ్మీడియట్గా లిక్విడిటీ కిందికి మార్చుకోవాల్సినంత అవసరం ఉండదు, బట్ కొంత అయితే లిక్విడిటీ ఉండాలి. సో షేర్ మార్కెట్ 30-40% పడిపోయినా కానీ నేను లిక్విడ్ చేసుకోవాలి అనుకుంటే, నేను ఈ లాస్ తోటి కాకుండా ప్రాఫిట్లను బెటర్ బాండ్స్లో చేసుకోండి, లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి.